ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూడండి. ఐ, యు, వి, దే. సబ్జెక్ట్ ప్లూరల్గా ఉన్నప్పుడు ఐని మినహాయిస్తే మిగిలినటువంటి సందర్భాల్లో మనం సబ్జెక్ట్ ప్లూరల్గా ఉన్నప్పుడు హ్యావ్ వాడాలి, దాంతోపాటు V3 వాడాలి. సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నప్పుడు హీ, షీ, ఇట్ అలానే నేమ్స్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది, దాని పక్కన V3 వస్తుంది. అన్స్పెసిఫైడ్ టైము, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఆన్ గోయింగ్ యాక్షన్స్, రీసెంట్ యాక్షన్స్, చేంజ్ ఓవర్ టైం, ఇటువంటి సందర్భాల్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ, నేను ఢిల్లీని సందర్శించాను. ఎక్కడ కూడా టైం చెప్పలేదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తోటి చెప్తున్నాను, ఒకసారి గమనించండి. అటువంటి సందర్భాల్లో అంటే ఐ హ్యావ్ విజిటెడ్ ఢిల్లీ, నేను ఢిల్లీని సందర్శించాను, టైం చెప్పలేదు కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. షీ హ్యాస్ నెవర్ ఈటెన్ సుషి, ఆమె ఎప్పుడు కూడా సుషిని తినలేదు అంటే ఎక్స్పీరియన్స్ లేదు. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 5 years, నేను 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను, గతం నుంచి ఇప్పటి వరకు. హీ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హిజ్ వర్క్, అతను ఇప్పుడే అతని వర్క్ని పూర్తి చేశాడు, రీసెంట్ యాక్షన్. మై ఇంగ్లీష్ హ్యాస్ ఇంప్రూవ్డ్ లాట్, నా ఇంగ్లీషు గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయింది. అలానే ఐ హ్యావ్ వెంట్ అనేటటువంటిది వాడకూడదు, ఐ హ్యావ్ గాన్ అని వాడాలి. లేదంటే ఐ వెంట్ అని సింపుల్ పాస్ట్ వాడవలసి ఉంటుంది. మనం టైంని మెన్షన్ చేసేటప్పుడు సింపుల్ పాస్ట్ వాడుకోవాలి, టైంని మెన్షన్ చేయనప్పుడు ఆ సెంటెన్స్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని వాడుకోవాల్సి ఉంటుంది.